వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం డివిజన్ లో 6 లక్షల విత్తన బంతులను తయారు చేసిన అటవీ శాఖ అధికారులు. అపహరణకు గురైన పేపర్ చదువుతున్న ఓనర్ వాహనం, పోలీసులను ఆశ్రయించిన యజమాని. గుండు కొట్టించుకుంటే ఉపాధి యాప్ కష్టతరం, భార్య జడను శిరస్సుపై ధరించి ఫోటో దిగిన కార్మికుడు. నగదు చెల్లించినప్పటికీ పొలం రిజిస్ట్రేషన్ చేయడం లేదంటున్న కుటుంబం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పొలం యజమాని ఇంటి వద్ద నిరసన. జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి ఆలయం వద్ద అన్నదానం చేసిన సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా. అన్ని దానాలలో అన్నదానం ఎంతో విశేషమైనదని జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా అన్నారు. పట్టణంలో బొట్టాగూడెం రోడ్డు నందు పద్మ థియేటర్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో వారాహి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ద్రవ్య సహాయంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్ని సాయి తదితరులు పాల్గొన్నారు. దూత ఉంటే దాతకు ఎటువంటి కొదవ ఉండదని చిన్ని హరీష్ గుప్తా తెలిపారు. సిటీ కేబుల్ చిన్నివారి ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి సామూహిక అన్నదాన కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి కురెళ్ల రాంబాబు శర్మ, షణ్ముఖ వారాహి సభ్యులు చేస్తున్న సర్వీసు హర్షించదగినదని వెల్లడించారు. తన తండ్రి చిన్ని రామ సత్యనారాయణ మార్గదర్శకత్వంలో తాము పయనిస్తున్నట్లు చిన్ని సాయి కుమార్ తెలిపారు. పద్మదేవుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఉన్నటువంటి శ్రీ షణ్ముఖ వారాహిదేవి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం కూడా అన్న సమారాధన చేస్తున్నటువంటి విషయం దాతలందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజున శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు మరియు వారి కుమారులు శ్రీ చిన్ని చిరంజీవి హరీష్ గుప్తా గారు మరియు వారి సోదరుల ద్రవ్య సహాయంతో, పవన్ హోండా వారి ద్రవ్య సహాయంతో ఈ రోజున అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు మన ఆలయానికి వచ్చి ఆలయాన్ని దర్శించుకుని అడగగానే అన్న సమారాధనకు ఒప్పుకొని వారు ఆర్థిక సాయం చేశారు. అందు గురించి వారికి మా ఆలయం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. మన ఆలయానికి ప్రత్యేకంగా నిధులంటూ ఏమీ లేవండి. దాతల సహాయంతో మనం ఏ కార్యక్రమం చేసినా కూడా దాతలు ఇచ్చినటువంటి విరాళాలతో చేయడం జరుగుతుందండి. కాబట్టి దాతలందరూ కూడా స్పందించి మీకు తోచినటువంటి సాయం బియ్యం రూపంలో కానీ, పెరుగు రూపంలో కానీ, కూరగాయల రూపంలో కానీ, లేదా ధన రూపంలో కానీ మాకు ఏమైనా సహాయం చేసినట్లయితే కనుక ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు సహాయం చేసినట్లయితే కనుక మేము మరింత మందికి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దాతలందరూ కూడా తెలియజేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినటువంటి సహాయం చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్తుందండి. సుమారుగా మనం ప్రతి వారం కూడా 1300 నుంచి 1500 మంది వరకు కూడా మన ఆలయానికి వస్తున్నారండి. దయచేసి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక సహకరించి ఆలయం వారికి మీ విరాళం అందజేయాల్సిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నామండి. ఈ సందర్భంగా మా ఆలయం తరపున చిన్ని రామసత్యనారాయణ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మండు వేసవిలో మజ్జిగ వితరణ చేయడం హర్షించదగ్గ విషయమని జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మల్లాది సీతారామారావు తెలిపారు. గత 15 రోజుల నుంచి పాత బస్టాండ్ వద్ద ఎంబీ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణలో భాగంగా శుక్రవారం కూడా పంపిణీ చేశారు. భారీ స్థాయిలో ప్రజలు మజ్జిగను స్వీకరించారు. ప్రయాణికులు, బాటసారులు గ్లాసులతో మజ్జిగను సేవించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రధాన సెంటర్స్ లో ఇటువంటి శీతల పానీయాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. శీతల పానీయాలు సేవించడంతో దాహర్తి తీరుతుందని, వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఎంబీ సోషల్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ వితరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో ఎంబీ సోషల్ క్లబ్ సభ్యులు
ఫకీర్ నాయుడు, పద్మారావు తదితరులు భారీ స్థాయిలో హాజరయ్యారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ఏరియాలో ఉన్న ఎంబీ సోషల్ క్లబ్ అనే సంస్థ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ వేసవి తాపాన్ని ప్రజలకి ఇబ్బంది లేకుండా కలిగించకుండా ఉండేందుకని చెప్పి బాటసారుల దాహార్తులు తీర్చాలనే ఉద్దేశంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గత 20 రోజుల నుంచి ఇక్కడ కొనసాగుతూనే ఉంది. దీనికి మా క్లబ్ సభ్యులు దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది 20 రోజులుగా సాగుతోంది. ఇంకా రాబోయే వర్షాకాలం వచ్చే వరకు కూడా సాగుతుందని చెప్పి కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాము. ఈ సేవల్ని బాటసారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ పొల్యూషన్ బోర్డు సహకారంతో స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎన్విరాన్మెంట్ డే నిర్వహించారు. తొలుత కళాకారుల బృందం గంగాధర్ ఆధ్వర్యంలో బస్టాండ్ తదితర ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ గురించి వివరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె రాజు, అటవీ శాఖాధికారి ఏసుపండు, పర్యావరణ పరిరక్షణ ఉపన్యాసకులు కేఎల్ఎన్ ధనకుమార్, ఎం ఝాన్సీ రాణి పాల్గొన్నారు. స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ త్రినాథ్ మాట్లాడుతూ 1973వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరంలో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేశారని, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ప్రయత్నాలకు ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు. జంగారెడ్డి పురపాలక సంఘం నందు పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగానే చెట్లు నాటే కార్యక్రమం ఈ రోజు ఎన్జిఓ తరపున ప్లస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపున కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది. మొదటిగా మనం ఈ మొక్కలు నాటడం వల్ల గ్రీనరీ డెవలప్ అవుతుంది, ప్లస్ ఎయిర్ పొల్యూషన్ లాంటివి కూడా చాలా మనం విధిగా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ చెట్లు మొక్కలు నాటి పచ్చదనాన్ని, పరిశుభ్రాన్ని, పరిసరాల పరిశుభ్రతను డిపార్ట్మెంట్ తరఫున మేము మా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే పబ్లిక్ కూడా ఈ విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించడం, ప్లస్ ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్ గురించి కూడా ఈ షాపుల ఓనర్స్ కి ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటి వల్ల వచ్చే నష్టాల గురించి కూడా తెలియజేసేసి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా మున్సిపాలిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన మున్సిపల్ ఆఫీస్ జంగారెడ్డిగూడెంలో పార్క్ ఎన్జిఓ వారు మరియు పొల్యూషన్ బోర్డు వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే, పర్యావరణం గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఒక చెట్టు నాటి ఆ పని చేయాలని, చెట్లు విరివిగా నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని, టెంపరేచర్ను తగ్గించాలని మేము కోరుకుంటున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే 2.5 కోట్ల సీడ్ బాల్స్ ని తయారు చేసి రెడీగా ఉంచాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. వాటిని వానాకాలంలో అడవుల్లోనూ, ఖాళీగా ఉన్న బయట రెవెన్యూ భూముల్లోనూ, ప్రైవేట్ భూముల్లోనూ వేసి దాన్ని మన ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు కోరుకున్న విధంగా 2047 నాటికి 50% గ్రీన్ కవర్ వచ్చేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాం. నాటడమే కాదు, నాటిన తర్వాత కూడా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలి, వాటిని పెరిగే విధంగా కూడా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఏపీ పొల్యూషన్ బోర్డు ఆధ్వర్యంలో స్పార్క్ సంస్థ సహకారంతో మన మున్సిపల్ ఆఫీసు నందు బేసిక్ గా మొక్కలు నాటే కార్యక్రమం, కళాజాతర ప్రోగ్రాము, అవేర్నెస్ ప్రోగ్రాము ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం గ్లోబల్ వార్మింగ్. రాబోయే రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా వచ్చింది. 1998 నుంచి కూడా నేను పొల్యూషన్ బోర్డు అండ్ ఎన్జీసీ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్జీసీతో పనిచేస్తున్నాను. ఎన్నో రకాలుగా ఎంతో మంది సైంటిస్టులు చెప్పుకుంటా వచ్చారు, కానీ ప్రజల్లో మార్పు రాలేదు. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా ప్రజల నుంచి మార్పు తీసుకురావాలి. ఈ మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సవరించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇది 98 నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది, కానీ ఆ మొక్క ఎంతవరకు పెరిగిందన్నది ఆలోచన లేదు. మొక్క నాటుతున్నారు కానీ దాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. ఒక మొక్క నాటిన తర్వాత చుట్టూ ఫెన్సెస్ వేసి దాన్ని రాబోయే తరాలకు మనం అందించేలాగా ఉండాలి తప్ప ఏదో ప్రోగ్రాం చేసాం, ఏదో అక్కడ మొక్క నాటామన్న ఆలోచనతో ఉండకుండా, అంటే నేను వేరే చెప్పట్లేదు, ప్రతిదీ కూడా మనం చేసామంటే రేపు రాబోయే తరాలకి అది ఉపయోగపడేలాగా ఉండాలి. అంచేత మనం పనిచేసేది ప్రతి కూడా రాబోయే తరాలకు ఉపయోగపడేలాగా ఉంటే, అంటే మనం ఎలాగా ఈ ఈ పర్యావరణంలో
చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. రాబోయే తరాల వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఎంతో మంది సైంటిస్టులు చెప్పారు, సముద్రాలు కరిగిపోతున్నాయి. ఈ సిమెంట్ రోడ్లు, విపరీతమైన పొల్యూషన్, వీటిలన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్క నాటండి, మొక్క నాటి దాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకుని ముందుకెళ్లాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ మేము ఇక్కడ చేస్తున్నాము. ఇది ప్రోగ్రామ్ ప్రీ ప్లాస్టిక్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. అంచేత బేసిక్గా మేము శానిటేషన్ వర్కర్స్తో బేసిక్గా ఇప్పుడు అవేర్నెస్ మీటింగ్ అనేది జరుపుకుంటాం. వాళ్ళ ద్వారా మేము ఈ శానిటేషన్ వర్కర్స్కి అవగాహన కల్పించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, పొల్యూషన్ బోర్డు వారి ద్వారా వాళ్ళకి మంచి సలహాలు సూచనలు ఇప్పించి రాబోయే రోజుల్లో జంగారెడ్డిగూడెంలో ఒక ఫ్రీ ప్లాస్టిక్ అన్నదాన్ని తీసుకురావాలన్నది మా ఉద్దేశం, మున్సిపాలిటీ ఉద్దేశం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం, పొల్యూషన్ బోర్డు ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ శాఖ పరిధిలో 6 లక్షల సీడ్ బాల్స్ ను తయారు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్స్ బాల్స్ ను తయారు చేస్తున్నట్లు అటవీ శాఖ క్షేత్రాధికారి వి దుర్గా కుమార్ బాబు తెలియజేశారు. కృష్ణా జిల్లా మూలపాడు నందు సీడ్స్ బంతుల తయారీని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించిన దృశ్యాలను వాల్ ద్వారా వీక్షించారు. ఈ సీడ్స్ విత్తన బంతులను జంగారెడ్డిగూడెం అటవీ శాఖ డివిజన్ పరిధిలో 15 వన సంరక్షణ సమితి సభ్యులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. గానుగ, చింత, నేరేడు, వేప, విప్ప, సింధుగా తదితర రకాల విత్తన బంతులను సేంద్రియ ఎరువులతో తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ధర్మారావు, సిబ్బంది నాగవేణు, ఎఫ్ఎస్ఓలు రాంబాబు, ఎంఎస్ఆర్ మూర్తి, యేసుపండు పాల్గొన్నారు. వర్షాకాలంలో ఆయా ప్రాంతాలలో వీటి ద్వారా మొక్కల పెంపకం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని విత్తన బంధులు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు సార్. సో ఇక్కడ ఎన్జిఓలు కూడా ఉన్నారు సార్. ఈ విత్తన బంతుల కార్యక్రమం గురించి ఆల్రెడీ మనము గత వారం నుంచి కొద్దిగా అవగాహన కల్పిస్తూ ఉన్నాం సార్. ఇంకా ఈరోజు మీరు ఇచ్చిన ఈ శంఖారావం పిలుపు మేరకు ఇంకా ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రజలను, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని, స్కూల్ విద్యార్థులను కూడా ఇక చాలా మంది ముందుకు వచ్చారు సార్ ఈ కార్యక్రమం చేస్తామని. అందుకు మీకు మా అందరి తరపున ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పి జస్విత్. నేను విశ్వం స్కూల్లో చదువుతున్నాను, తిరుపతి. చిన్నపిల్లలకి ఇష్టమైన డిప్యూటీ సీఎం గారికి గుడ్ మార్నింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. నేను సీడ్ బాల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినాను. సీడ్స్ యూస్ చేసేది వచ్చి ఉసిరి, వేగ మరియు చింత, అన్ని సీడ్స్ అనేవి సీడ్ బాల్లో పెట్టి డ్రోన్ ద్వారా వెళ్ళలేని ప్రాంతంలో వదులుతారు. డ్రోన్ ద్వారా మనము సీడ్ బాల్ వేసిన వల్ల మనకి గ్రీనరీ ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ హీట్ అనేది తగ్గుతుంది, ఆక్సిజన్ ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ ద్వారా తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డిప్యూటీ సీఎం గారికి చాలా థ్యాంక్ యూ. అనంతపురం పురజనులు, రైతులు దాదాపు 600 మంది దాకా ఈరోజు ఒక ర్యాలీ మాదిరిగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేసి విత్తన పంటల ప్రొటెక్షన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినాం సార్. దాదాపు ఈ ప్రోగ్రామ్ ని దాదాపు 600 మంది దాకా వీక్షించినారు సార్. అనంతపురం జిల్లా కలెక్టర్ గారు మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసినారు సార్. ఈరోజు అత్యంత ముఖ్యమైన దినంగా భావిస్తున్నాం సార్. అలాగే ఈరోజు 1 కోటి అనంతపురం జిల్లాలో 1 కోటి మొక్కలకు కూడా శ్రీకారం చుట్టాం సార్. ఈరోజు రైతులందరూ దాదాపు 100 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏకమై సీడ్ బాల్స్ ప్రిపరేషన్, మరి ఇక్కడ తయారు చేసిన సీడ్ బాల్స్ ఒక్కొక్క రైతు 10 చొప్పున తీసుకుని పోయి ఒక శపథం చేస్తున్నారు సార్ నాటేదానికి. నమస్కారం సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నమస్తే సార్. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సార్ అనంతపూర్ మాట్లాడుతున్నాను సార్. మేము కూడా ఇండస్ట్రీస్ ద్వారా మ్యాసివ్ ప్లాంటేషన్ జరిపించాం సార్. ఒక్కొక్కరు 50 మొక్కలు డిఫరెంట్ స్పీసెస్తో నాటే విధంగా ఇండస్ట్రీస్కి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఏలూరు ఫారెస్ట్ డివిజన్ జంగారెడ్డిగూడెం రేంజ్ నందు మా విఎస్ఎస్ సభ్యులతో ఈరోజు విత్తన బంతుల తయారీ అనేది మొదలుపెట్టాం సార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 300 ప్రాంతాల్లో 300 ప్రదేశాల్లో ఇదే విధంగా తమ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడం కోసం విత్తన బంతుల తయారీ మొదలు చేస్తున్నాం సార్. మా విఎస్ఎస్ సభ్యులందరూ కూడా ఉండి అందరూ కూడా విత్తన తయారీలో ఉన్నారు సార్. ముందుగా తమరితో కూడా
అమ్ముతానని మధ్యవర్తుల సమక్షంలో నగదు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ పొలానికి కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో పొలం యజమాని ఇంటి వద్ద కుటుంబం నిరసనకు దిగారు. దీంతో సంఘటన స్థలానికి ఎస్ఐ జబీర్ చేరుకున్నారు. ఇరు వర్గాలతో మాట్లాడారు. బాధితురాలైన తానిగడప లక్ష్మి కథనం ప్రకారం పొలం కొనుగోలు వ్యవహారంలో తమను మోసం చేశారని ఆరోపిస్తోంది. సలాది శ్రీనివాసరావు ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. పొలం విక్రయిస్తానని చెప్పి దఫతఫాలుగా 18 లక్షల రూపాయలు శ్రీనివాసరావుకి మధ్యవర్తుల సమక్షంలో చెల్లించినప్పటికీ ఏడాదిన్నరగా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమవుతోంది. తనను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని, లేకపోతే తానిచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితురాలు కోరుతున్నారు. బాధితురాలి ఆవేదనను చూసి స్థానికులు కూడా శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం నిరసన చేపడుతున్న బాధిత కుటుంబం నుంచి ఎస్ఐ జబీర్ వివరాలు సేకరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకువచ్చారని, అధికారులే తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని, పాలకుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని మీడియా ముందు జరిగిన విషయాన్ని తెలియజేశారు. సిద్ధారావు అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతోనే స్థలం కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఈరోజు స్థానికంగా ఇక్కడ లక్కవరంలో చలసాని శ్రీనివాసు ఇంటి హౌస్ వద్ద ఈరోజు మేము ఈ రకంగా నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక దళిత కుటుంబాన్ని ఈరోజు నిండు ముంచేసి మోసం చేసి, నిలువెత్తి మోసం చేసి, చీటింగ్ చేసి ఈరోజు ఒక పెద్ద మనిషి ద్వారా 6 ఎకరం పొలం అమ్ముతానని చెప్పేసి ఇంత అని రేటు మాట్లాడిన తర్వాత మా వాళ్ళ దగ్గర 18 లక్షల రూపాయలు బాధితుల దగ్గర తీసుకుని ఈ రోజు వరకు కూడా రిజన్ చేయకోకుండా నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించింది. బాధితులుగా ఒక ఎస్సీ కుటుంబాన్ని, ఇలా ఎస్సీలని, దళితుల్ని ఈ రోజున ఈ రకంగా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము న్యాయం కావాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం, న్యాయం కావాలని అడుగుతున్నాం. ఈరోజు స్థానికంగా బాధితులుగా ఉండి తానిగడప లక్ష్మి, తానిగడప రామకృష్ణ అనే ఇద్దరు దంపతులు కూడా వాళ్ళ చిన్నపిల్లలకి ఉంటుందని చెప్పేసి, ఏదో పొలం ఉంటే రేపు పొద్దున్న ఏదైనా అన్న ఉంటుందని చెప్పేసి పెద్ద మనిషి ద్వారా ఇవాళ జీలిగల సిద్ధారావు గారి ద్వారా ఆ 6 ఎకరం పొలానికి బేరం ఆడుకుని 18 లక్షల రూపాయలు తీసుకున్నది జరిగింది. కానీ ఈ రోజు వరకు తీసుకున్న సంవత్సరాల వరకు కూడా ఈ ఏళ్ళ వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయకపోగా నిమ్మక నీరెత్తినట్టుగా ఈరోజు జరుగుతూ ఉన్నది. కానీ మేము ల్యాండ్ ఆర్డర్ని గౌరవించి చట్టం మీద గౌరవం ఉండి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మద్దిపాటి అన్న దగ్గరికి కానీ, అలాగే జిల్లా కలెక్టరేట్ గారి దగ్గరికి కానీ, అలాగే జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ, ఎస్పీ గారి దగ్గరికి కానీ, ఎస్ఐ గారి దగ్గరికి, సీఏ గారి దగ్గర, అందరి దగ్గర కూడా ల్యాండ్ ఆర్డర్ గౌరవించాలని చెప్పేసి మేము అందరినీ కలిసి ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క డాక్యుమెంట్ని కూడా మేము ఇవ్వడం జరిగింది. దీనికి రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంట్ రాసి కూడా నిలువెత్తి మోసం చేస్తూ ఉన్నారు. స్వాధీన అగ్రిమెంట్ రాసి కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంటే కనీసం న్యాయం చేద్దామని ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈ కుటుంబానికి అండగా ఉండి సామాజిక వర్గంగా అందరూ కూడా దీని బాధ్యతగా అందరూ ఫీల్ అయ్యి ఈ యొక్క విషయంలో న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. తానిగడప లక్ష్మి అండి, మరి తూర్లక్ష్మీపురం. అయితే మేము సంవత్సరంన్నర అయిందండి. సలాది శ్రీనివాసరావు గారు అని ఆయన దగ్గర పొలం కొంటానని చెప్పారు. అది అమ్ముతానని చెప్తే మేము తీసుకుందామని చెప్పి మేము ఎదరికెళ్ళి, అంటే తెలిసిన జీలిగల సిద్ధారావు గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇలా పొలం కొంటాను అన్నారు కదండి, మేము తీసుకుంటాము, మాకు కొంచెం మీరు చెప్పండి అంటే చెప్పారండి. ఆయన మాట్లాడి సరే అమ్ముతాను అంటున్నారు కదా అని చెప్పి మధ్యవర్తిగా ఆయన ఉండి మాకు పొలం ఇప్పించారండి. ముందు 10 లక్షలు ఇచ్చామండి అమౌంట్, అగ్రిమెంట్ రాసుకున్నామండి. తర్వాత మళ్ళీ 1 లక్ష కావాలన్నారు, ఇచ్చామండి. అలా ఎలా అయితే ఐటమ్ ఒక 4-5 బెరకల కింద 18 లక్షలు తీసుకున్నారండి మా దగ్గర. 18 లక్షలు తీసుకుని సంవత్సరంన్నర అయిందండి. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయట్లేదండి. మేము ప్రతిసారి కూడా పిలిపిస్తున్నామండి, పెద్ద మనుషుల్లోకి పిలిపిస్తున్నాము, అడుగుతున్నాము. సంవత్సరంన్నర నుంచి మాకు రిజిస్ట్రేషన్ అన్నా చేయండి, లేకపోతే అమౌంట్ అన్నా ఇచ్చేయండి మీకు ఇబ్బందిగా ఉంటే అని చెప్పి మేము అడుగుతున్నామండి. రిజిస్ట్రేషన్ చేయట్లేదు, మాకు పొలం కూడా అది అమౌంట్ కూడా ఇవ్వట్లేదండి. మా సంవత్సరంన్నర నుంచి ఇలా ఏడిపిస్తున్నారు. సరే కదా అని చెప్పి మా మాట వినట్లేదని చెప్పి మధ్యపాటి వెంకటరాజు గారి దగ్గరికి వెళ్ళామండి. 4-5 సార్లు వెళ్ళానండి నేను. 4-5 సార్లు వెళ్ళినా మా అమ్మ చేసేస్తారు, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారండి. నేను వచ్చేస్తున్నానండి. మరి ఏం జరుగుతుందో నాకైతే తెలియదండి. మేము వచ్చి ఇలా సార్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ మిమ్మల్ని కలవమన్నారని చెప్పి జీలిగల సిద్ధారావు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళమండి. జీలిగల సిద్ధారావు గారి ఇంటికి వెళ్తే నేను చేస్తున్నానమ్మా, అతను నా మాట వినట్లేదు, మరి నేనైతే ఏం చేయలేను, మధ్యవర్తిగా ఉన్నాను కానీ నేనైతే ఏం చేయలేను, మరి నా మాట వినట్లేదు అంటున్నాడండి. అలాగా చాలాసార్లు ఒక 10 టైమ్స్ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగిస్తున్నామండి రిజిస్ట్రేషన్ చేయమని, లేకపోతే అమౌంట్ అన్న ఇవ్వమని అని అడుగుతున్నామండి. రిజిస్ట్రేషన్ చేయట్లేదు, అమౌంట్ ఇవ్వట్లేదండి. మమ్మల్ని సంవత్సరంన్నర నుంచి ఇలా గడిపిస్తున్నారండి. మేము
ఏదో ల్యాబ్ టెక్నీషియన్ అండి మేమిద్దరు, మా హస్బెండ్. మేము ఏదో 5-6 సంవత్సరాల నుంచి మేము ల్యాబ్ పెట్టుకుని కష్టపడుకున్న డబ్బులు అండి, చాలా కష్టపడుకున్నామండి మేము. మా పాప అండి, ఇదిగోండి మా పాప అండి. ఈ పిల్లకి ఏదో ఉంటుందని నేను తీసుకున్నానండి అంతే. మేము నేను మా అమ్మలు ఇచ్చారండి, నేను ఉన్నది అప్పు చేసుకుని నేను కొనుక్కున్నానండి. కొనుక్కున్నది ఆనందం కూడా లేకుండా సంవత్సరంన్నర నుంచి నన్ను ఇలా ఏడిపిస్తున్నారండి. నాకు ఎవరు కూడా నాకు న్యాయం చేయట్లేదండి. ఎక్కడికి తిరిగినా ఎక్కడ న్యాయం జరగట్లేదండి. నాకు న్యాయం కావాలని అడిగితాకి ఇక్కడ నిరసన చేస్తున్నానండి అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో కాదండి. నాకు కొంచెం మీరు మీ మీడియా సపోర్ట్తో నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి అంతేనండి. నాకు అమౌంట్ అన్నా ఇప్పించండి, రిజిస్ట్రేషన్ అన్నా చేయండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం పార్టీపై వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉపాలయమైన భీమశంకర స్వామి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ శాశ్వత ధర్మకర్త దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. శంభో శంకర నామంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన జేబీ సెంటర్ నందు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో రోజుకొక ప్రాంతంలో మానవతా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం నిర్వహణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్తనిధి చైర్మన్, సెంట్రల్ కమిటీ మెంబర్ అయినాల రమణమూర్తి విచ్చేశారు. వేసవి కాలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చే అవకాశం తమకు లభించిందని రమణమూర్తి తెలిపారు. రమణమూర్తి సౌజన్యంతో మజ్జిగ వితరణ చేపడుతున్నట్లు మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో త్రిపుర రమేష్, తన్నీరు రామకృష్ణ, కొరియర్ రమేష్, కర్పూరం వెంకన్నబాబు, గద్దె సత్యనారాయణ, శ్రీను, పోల్నాటి నరేష్, దిలీప్, సూర్య, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం.
జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600 కి 598 మార్క్స్, అక్షర 600 కి 597 మార్క్స్, దీపిక 600 కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ సాయం సంధ్యా హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి వెండి చీర తయారీకి బెల్లంకొండ ప్రసాద్, లక్ష్మీ నాగపుష్పవతి దంపతులు 5,116 రూపాయలు సమర్పించారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి భక్తులు, దాతలు వెండి రూపంలో, ధన రూపంలో పాత వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. సోమవారం ఉదయం శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కాకి నటరాజు కుటుంబ సభ్యులు వేసవి ఎండల తీవ్రతను తొలగించడానికి చల్లటి మజ్జిగను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, నౌడు సత్యనూకరాజు, రొంగల పుల్లయ్య, గాలి నూకరాజు, చింతకాయల అచ్చిరాజు, వెంకటేశ్వరరావు, జీవీకేఎస్ రాజు, రాచపల్లి గంగాధర్ పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు, దాతలు ఇచ్చినటువంటి వెండితో అమ్మవారికి వెండి చీర సగభాగం తయారు చేయించి ఉగాది పర్వదినాల్లో అలంకారం చేయడం జరిగింది. మరి మిగతా వెండి చీర తయారీ పూర్తికి భక్తులు, దాతలు వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, వెండి వస్తువులు గాని ఇచ్చి అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జై నూకాలమ్మ. శ్రీ నూకాలమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అలంకారంలో దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా జరిగేటువంటి విశేషమైనటువంటి పంచామృత ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం చేసి ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఇచ్చేటువంటి
ఏకాదశి హారతులు, పంచహారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతాది విశేషమైనటువంటి హారతులు అమ్మవారికి జరిగి ఉన్నవి. అలాగే మన ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా సోమవారం స్వామివారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున మన యొక్క ఆలయంలో జరిగేటువంటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అభిషేకము, హారతులు, అలాగే సోమవారం నాడు జరిగేటువంటి ఈశ్వరాభిషేకంలో భక్తులు 50 మంది కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ల యొక్క ఆదేశాలపై ఏలూరు 1 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి సంయుక్తంగా కవాతు నిర్వహించారు. ఏలూరులో పోలీస్ కవాతు క్రమశిక్షణే ధ్యేయమని ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. ఆయన నేతృత్వంలో 1 టౌన్ ఎస్ఐ రామకృష్ణ సుధాకర్, రూరల్ ఎస్ఐ వి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కవాతు చేశారు. పోలీసు సిబ్బందిలో క్రమశిక్షణ పెంపొందించడం, విధుల్లో అప్రమత్తంగా ఉండేలా వారిని సిద్ధం చేయడం ఈ పరేడ్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే పోలీసులకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని, దీనిని దృష్టిలో ఉంచుకుని కవాతును ఒక భాగంగా నిర్వహిస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అత్యవసర సమయాలలో సిబ్బంది ఏ విధంగా స్పందించాలి, స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఏ విధంగా నిఘా ఉంచాలి అనేది సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల మరమ్మతులకు గురైన సీసీ కెమెరాలను పర్యవేక్షించారు. పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాల నిర్వహణపై ఆయా బృందాలు పరిశీలించారు. జిల్లా ఎస్పీ శివకిషోర్, ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ఆదేశాలతో స్టేషన్ సిఐ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లు సంయుక్తంగా వీటిపై నిఘా ఏర్పాటు చేశారు. సక్రమంగా పనిచేసేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలు అందజేశారు. దీంతో శుక్రవారం పనిచేయని సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. ఓనర్ పేపర్ చదువుతున్నాడు, స్కూటీ ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉదయం ఓ ఆగంతకుడు ఎలక్ట్రికల్ స్కూటీని చోరీ చేశాడు. అంబేద్కర్ విగ్రహం దగ్గర తన స్కూటీని పార్క్ చేసి అక్కడే మెట్లపై కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ నిమగ్నమై ఉన్న వ్యక్తిని గమనించిన దొంగ నిమిషం వ్యవధిలోనే స్కూటీని అపహరించుకుపోయాడు. చోరీ జరిగిన తీరు సీసీటీవీలో రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి హామీ యాప్ లో లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గుండుతో ఉన్న కార్మికుడి మొహం యాప్ గుర్తించకపోవడంతో ఆ కార్మికుడు అవాక్కయ్యాడు. చేసేది లేక భార్య జుట్టును గుండుపై వేసి ఆ కార్మికుడు హాజరు వేయించుకోవాల్సి వచ్చింది. జనగామ జిల్లా కృష్ణాజిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనేక ప్రాంతాలలో తరచుగా ఈ సమస్య ఎదురవుతోందని కార్మికులు తెలియజేస్తున్నారు. సాగు విషయంలో రైతులు ప్రత్యేక చర్యలు చేపడితే భూసారంతో పాటు అంతర్గత నీటి నిల్వలు పెరుగుతాయని కొయ్యలగూడెం ఉద్యానవన శాఖ అధికారి దీక్షిత్ లక్ష్మణ్ తెలియజేశారు. వాటి పద్ధతులను రైతులకు వివరించారు. ఇటీవల జరిగిన పొగాకు రైతు శిక్షణలో ఆయన 4 విషయాలను తెలియజేశారు. మన గ్రామంలో, మన టౌన్ లో 13.5 mm వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం నమోదైనప్పుడు ఎంతమంది రైతులు రెయిన్ హార్వెస్ట్ టెక్నిక్ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ముస్లింలు భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులతో కలిసి జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలపర్తి శ్రీనివాస్ హాజరయ్యారు. బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ మనమంతా భారతీయులమని, అందరి రక్తం ఒకటేనని, మేము ఎంతో గౌరవంగా పూజించుకునే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు కోరటం అభినందనీయమని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు తిప్పాపట్ల రామకృష్ణ మాట్లాడుతూ చాలా సుదినమని, భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరటం శుభ పరిణామమని అన్నారు. అన్ని రంగాలలో, అన్ని విషయాలలో హిందూ ముస్లింలు కలిసి ముందుకు వెళ్దామని కోరారు. జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు మొహమ్మద్ అబ్దుల్ నబీ ప్రసంగిస్తూ గతంలో స్వాతంత్ర సంగ్రామంలో హిందూ ముస్లింలు కలిసి పాల్గొని స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామని, ఇదే రకంగా అదే సమైక్యతతో ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించే ప్రయత్నం చేయాలని కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా వర్క్స్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తాఫా మాట్లాడుతూ
ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఆవు రక్షింపబడుతుందని, కనుక ఈ పోరాటం హిందూ ముస్లింలు కలిసి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. షేక్ నజీర్ ప్రసంగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు పోరాటం చేయాలని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ నజీర్, షేక్ ఆదిల్, గులాం బాబు, సయ్యద్ షాజహాన్, షేక్ ముస్తాక్, మొహమ్మద్ రఫీ, సయ్యద్ బషీరుద్దీన్, షేక్ బాజీ, సయ్యద్ ఇస్మాయిల్, పఠాన్ అన్వర్ బాషా, ఎండి ఫిరోజ్, షేక్ పీరు సాహెబ్, అత్తర్ నబీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాడికొండ సుధాకర్, కొంచాడ దుర్గాప్రసాద్, సొలస రవికుమార్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రామ్ సత్యనారాయణ, రాము, నిడదబోలు శ్రీనివాస్ పాల్గొన్నారు. కాబట్టి మేము చెప్పేది కూడా ముస్లింలందరికీ చెప్తున్నాం, ఆవు జోలికి వెళ్ళొద్దు, ఆవు వద్దు, హిందువులు అది ఎంతో గౌరవంగా దాన్ని పూజిస్తున్నారు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి కాబట్టి ఆగాలంటే కేంద్ర ప్రభుత్వం ఆవుని జాతీయ జంతువుగా మరి ప్రకటించాలి. ప్రకటించిన రోజున దాని జోలికి ఎవరు వెళ్ళరు, వెళ్తే 3 సంవత్సరాలు కఠినగార శిక్ష విధించబడుతుంది. కాబట్టి చట్టం చేసి దాన్ని జాతీయ జంతువుగా చేయాలి. ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో బీఫ్, దాంట్లో ఆవు కూడా వస్తుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ కూడా ఆవు మాంసం వెళ్లకుండా మనం చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం డివిజన్ లో 6 లక్షల విత్తన బంతులను తయారు చేసిన అటవీ శాఖ అధికారులు. అపహరణకు గురైన పేపర్ చదువుతున్న ఓనర్ వాహనం, పోలీసులను ఆశ్రయించిన యజమాని. గుండు కొట్టించుకుంటే ఉపాధి యాప్ కష్టతరం, భార్య జడను శిరస్సుపై ధరించి ఫోటో దిగిన కార్మికుడు. నగదు చెల్లించినప్పటికీ పొలం రిజిస్ట్రేషన్ చేయడం లేదంటున్న కుటుంబం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పొలం యజమాని ఇంటి వద్ద నిరసన. జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి ఆలయం వద్ద అన్నదానం చేసిన సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా. వార్తలు సమాప్తం. నమస్కారం.